సరిగ్గా 5 ఏళ్ల క్రితం శ్రీకాకుళం రూరల్ మండలం ఆర్టీసీ కాలనీకి చెందిన అనుష్కకు, అదేవిధంగా పాలకొండ మండలం టీడీ పారాపురం గ్రామానికి చెందినటువంటి ఉదయ్ కిరణ్ నాయుడుకు పెద్దలు వివాహం జరిపించారు. అంగరంగ వైభవంగా ఉన్న దాంట్లో అనుష తల్లిదండ్రులు మాత్రం దండిగా కట్న కానుకలు ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. కాకపోతే అదనపు కట్నం కావాలని ఆయన అల్లుడు తాలూకు మనస్తత్వాన్ని గమనించలేని అత్తామామలు మాత్రం ఆమె భార్య 5 నెలల గర్భిణి అనంతరం అదనపు కట్నం తేవాలని వేధించి కన్నవారింటికి పంపించారు. అప్పటి నుండి కూతురు మాత్రం కడుపులో పెట్టుకుని చూసుకున్న తల్లిదండ్రులకు మాత్రం పండంటి మగబిడ్డని జన్మనివ్వడంతో తల్లిదండ్రుల ఆనందం అంతు లేకుండా పోయింది. కాకపోతే అప్పటి నుండి సుమారు 2 సంవత్సరాలుగా భార్య యోగక్షేమాలు తెలుసుకోలేనటువంటి భర్త మాత్రం 4 రోజుల క్రితం కొడుకును మాత్రం కిడ్నాప్ చేసేందుకు మాత్రం పాల్పడ్డాడు. అసలు 2 ఏళ్ల అనంతరం భార్య ఎందుకు గుర్తుకొచ్చింది, కొడుకుపై ఎందుకు అంత అభిమానం ఆయనలో కలిగింది అన్న విషయం ప్రస్తుతం కొడుకును 4 రోజులుగా చూడలేనటువంటి తల్లి అనుష మనతో ఉన్నారు. చూస్తే కనుక 20 నెలలుగా తండ్రి చూపుకు నోచుకున్నటువంటి కొడుకుని కళ్ళల్లో పెట్టుకొని పెంచావు. కడుపులో ఉన్నప్పుడు కూడాను కొడుకునికి జన్మనివ్వాలని తప్పించావు. ఇప్పటి వరకు జరిగినటువంటి తంతు ఒకటి, 4 రోజుల క్రితం నీ చేయి జారిన కొడుకు పరిస్థితి ఏమని దిగులు చెందుతున్నావు? 4 రోజుల క్రితం మా అమ్మగారు బయట బాబుని ఆడిస్తుండగా నా భర్త ఆయన కర్నేన ఉదయ్ కిరణ్ నాయుడు, నా మరిది సాయి కిరణ్ నాయుడు బండి మీద వచ్చి మరొక 2 బండి మీద వచ్చి మా మదర్ని తోసేసి మా బాబును పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము కంటి మీద కునుకు లేదు, కడుపు నిండా నిద్ర లేదు, అలా తిరుగుతూనే ఉన్నాము. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాం, కానీ వారు పట్టించుకోవటం లేదు. ఏమి చేయాలో అర్థం కాక అధోగతి స్థితిలో ఉన్నాము. మేము కోరుకునేది ఒకటే, నా బిడ్డను నా చెంతకు చేర్చండి దయచేసి. మేము అదే కోరుకుంటున్నాం. నా బిడ్డే నాకు కావాలి, నాకు ఇంకేమీ వద్దు, నా బిడ్డ నాకు కావాలి. పెద్దలు కుదించారు, పెళ్ళి అంగరంగంగా చేశారు. నాన్న అమ్మలు ఆస్తులను కూడా అమ్మేసి కట్నం ఇచ్చినటువంటి నీ కాపురంలో ఏ విషయం చిచ్చురేపి మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా దూరం అయ్యారు? అదనపు కట్నం తేవాలని మా అత్తగారు పదే హింసిస్తూ ఉండేవారు. ఆ అదనపు కట్నం కోసమే ఈరోజు నన్ను ఈ పరిస్థితికి పాలు చేశారు. కోర్టులో కేసులు నడుస్తుండగా నాకు 10,000 ఇంక్రిమెంట్ మెయింటెనెన్స్ ఇవ్వడంతో నాకు నా బాబును పట్టుకెళ్ళిపోయే స్థితి ఈరోజు నాకు కల్పించారు. నా భర్త 10,000 ఇవ్వడానికి ఇష్టపడక నా కొడుకును తీసుకొని వెళ్ళిపోయాడు. ఏ పరిస్థితుల్లో నిన్ను కన్నవారింటి దగ్గర విడిచిపెట్టిన మీ భర్త? ఆ రోజు మా అత్తగారు మా ఆయన కలిపి అదనపు కట్నం తేలేదని నన్ను ఇంట్లో నుంచి గెంటివేశారు. 29/11/2023 రోజున ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. మా అమ్మగారు అధోగతి స్థితిలో ఎలాగా కడుపుతో ఉన్నామని చెప్పి తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు బాబుకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవారు. అదే కన్నవారు కనుక చెంతను చేర్చుకోకపోతే అనుష పరిస్థితి ఏంటి, పుట్టబోయే ఆ బిడ్డ పరిస్థితి, పుట్టిన తర్వాత సంరక్షణ పరిస్థితి ఏంటి? ఎవరూ పట్టించుకునేవారు కాదు. మేము ఆ రోజే అలా పోయేవాళ్ళం. వాళ్ళు అటువంటి దుర్మార్గులు, దుష్టులు, ఏమీ పాల్గొని పరిస్థితి. ఏం చేస్తుంటారు మీ భర్త? ఆయనకి ఇటువంటి మనస్తత్వం రావడానికి కారణం తల్లిదండ్రులు అనుకోవచ్చా, లేకపోతే ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వమైనటువంటి ఒక భావాలు ఏమైనా నిన్ను వెంటాడే? తల్లిదండ్రులే మెయిన్ రీజన్. అమ్మ నాన్న ఇద్దరూను ఎంతసేపు డబ్బులు. ఆ డబ్బుల వల్లే ఈరోజు మాకు ఈ పరిస్థితి కలిగింది. 10,000కి ఇవ్వబడుతుంది అని చెప్పి మా అత్తగారే బాబుని తీసుకురమ్మని చెప్పి నా భర్తకు చెప్పారు. సో వాళ్ళు ఇద్దరు కలిపి, మా మరిది నా భర్త కలిపి చేసిన పని ఇది. చూస్తే కనుక వాళ్ళు అలాగ కిడ్నాప్ చేస్తారని ఎప్పుడైనా ఊహించారు? అసలు పట్టపగలు వాళ్ళు చేసినటువంటి ఆకృత్యం లేదు, మేము ఊహించని పరిస్థితుల్లోనే ఇలా జరిగింది. ఊహించి ఉంటే మేము చాలా జాగ్రత్త పడేవాళ్ళం. ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే ఉన్నాము. కానీ అనుకోని స్థితిలో తను వచ్చి అలా తీసుకువెళ్తాడని అనుకోలేదు మేము. అంటే అలా తీసుకెళ్ళడానికి దారితీసిన పరిణామాలు ఏంటంటే, కోర్టు విధించిన 10,000 ఇంక్రిమెంట్, 10,000 ఇమ్మని చెప్పి కోర్టు చెప్పడంతో తను అది ఇవ్వడానికి ఇష్టపడక కొడుకును తీసుకువెళ్ళిపోతే ఆ 10,000 ఇవ్వవసరం లేదని చెప్పి ఈ రకంగా తను చేశాడు. చేసిన దాంట్లో కొడుకుని తీసుకెళ్ళిపోతే మరి భార్యకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను తుష తప్పకుండా ఆచరించాలి కదా. తనకు అది తెలియనట్టుంది. చదువుకున్నాడు కానీ పరిజ్ఞానం లేదు. పరిజ్ఞానం లేక ఈ బాధలన్నీ ఈరోజు మాకు.
ప్రస్తుతం 4 రోజులుగా కొడుకు కోసం వెతికి వేశారు నేపథ్యంలో పోలీసులకి ఎప్పుడు ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు? వాళ్ళు ఎప్పుడు మీ ఫిర్యాదుని పరిగణలోకి తీసుకున్నారు? నేను ఆ రోజే 112కి మా మదర్ కాల్ చేసి చెప్పారు నేను బాబుని వెతుకుతుండగా. వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా ఎంక్వైరీ చేసి నాకు ఒక కానిస్టేబుల్ని ఇచ్చి ఊరు పంపించారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. నిన్న సాయంత్రం ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. బుక్ చేసినా నా కొడుకు ఇప్పటికీ నా చెంతకు చేరలేదు. ఏమి అయినా అంటే వాళ్ళు గంటలో వస్తాడు, 2 గంటల్లో తీసుకొస్తారు అని వాళ్ళు చెప్తున్నారు. తీసుకొచ్చే ఉద్దేశమే ఉంటే వాళ్ళు తీసుకువెళ్ళరు. ఇలా నిర్దాక్షిణ్యంగా మా అమ్మగారిని తోసేసి నాకు నా బిడ్డను దూరం చేశారు. నా కడుపులో చిచ్చు పెట్టారు. కానీ ఇప్పుడు తెస్తారు వచ్చేస్తారని సూచిస్తుంది పోలీసుల సమాచారమా, లేకపోతే అట్నుండి వాళ్ళు తెచ్చిస్తారని భావిస్తున్నారు? పోలీసుల సమాచారమే. తీసుకువచ్చి ఇస్తారు, మీరు కంగారు పడకండి అని పోలీసులు చెప్తున్నారు. మేము శుక్రవారం సాయంత్రం నుంచి ఈ రోజు వరకు స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. శుక్రవారం వెనక తీసుకెళ్ళినటువంటి ఆ చంటి బిడ్డని ఏమైనా చేసి ఉంటారనే భయం కూడా మిమ్మల్ని అంటాడు. అంటే సుమారు 2-3 ఏళ్ళుగా నీ పరిస్థితి ఏంటో పరిగణలు తీసుకోళ్ళు, పుట్టిన బిడ్డను చూడడానికి రాలేదు, తర్వాత 20 నెలల తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చి తీసుకెళ్ళడం, ఈ పరిణామాలను చూస్తే బిడ్డకి ప్రాణహాని పొంచి ఉందన్నటువంటి ఆవేదన నిన్ను వెంటాడుతుందా? తప్పనిసరిగా. ఎందుకంటే బిడ్డ చంటి బిడ్డ అవ్వడంతో వాడికి ఏమీనూ తెలియదు. వాడు ఏమి తింటాడో ఏమి తిండో తెలీదు. పుట్టెరుగు వాళ్ళని ఎరగని వాడు ఈరోజు ఏ స్థితిలో వాడు ఉన్నాడనేది నా భయం వెంటాడుతుంది. ఎందుకంటే మేము కౌన్సిలింగ్లో మా లాయర్ గారు అడిగినప్పుడు వాడు నాకు బిడ్డ తండ్రి కావాలనుకొని రావాలి కానీ నేను బిడ్డ దగ్గరికి రాను, నా తల్లిదండ్రులు చూస్తారు కానీ నేను చూడను అని చెప్పినవాడు ఈరోజు ఎలా బిడ్డను తీసుకెళ్తాడు? మాకు కోర్టులో కేసు నడుస్తుండగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి లేదు తనకి. దయచేసి నాకు న్యాయం చేయండి, నా బిడ్డను నా దగ్గరికి తీసుకొచ్చే ఏర్పాటు అయితే మీరు చెయ్యాలి. నేను అదే ఐడెంటిటీలో బాబుకి ఆధార్ కార్డు చేయాలన్నటువంటి ప్రయత్నంలో కూడా తండ్రి సహకరించలేదంట, నిజమేనా? నిజమేని. నేను బిడ్డ పుట్టిన తర్వాత ఆధార్ కార్డు కోసం అని ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను వెళ్ళి అడిగినా నన్ను కొట్టి చంపడానికి ప్రయత్నించారు. అప్పుడు మేము ఊరుకున్నాం. సర్లే ఆధార్ కార్డు బాబుకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయిందని విడిచిపెట్టేశాం. ఆ రోజు నుంచి మేము కేసు పెట్టినంత వరకు నా తండ్రిని, మా మేనమామల్ని, ఇతర చుట్టాలని అందరి దగ్గరికి వెళ్ళి మా తండ్రిని దూషిస్తూనే ఉన్నారు. నా తండ్రికి నానా అనరాని మాటలు అన్నారు అని ఇచ్చేయడం వల్ల ఈ బాధలు మేము పడలేకే 498 కేసు పెట్టవలసి వచ్చింది. అప్పుడు ఎస్ఐ గారు నాకు అక్కడ ప్రజెంటేషన్ చేసిన ఆధార్ కార్డు ఫోటోని నాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేయించడం జరిగింది బాబుకి. నేరుగా ఆయనైతే ఆధార్ కార్డు ఇవ్వడానికి ఆ కొడుక్కి తండ్రిగా ఐడెంటిటీ కార్డానికి మాత్రం సుముఖత తెలియచేయలేదు. నేను త్రూ పోలీస్ స్టేషన్ చేయించాను అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాత్రం. ఆధార్ కార్డులో కూడా నా తాలూకా ఇంటి అడ్రస్ నా తంబ వేయించాను. ఎందుకంటే తను పూర్తిగా ఆధార్ కార్డు ఇవ్వని వాడు మిగిలినవి ఎలా చేస్తాడు? చేయలేడు కదా. నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తూనే ఉంటున్నాడు ఎప్పటికప్పుడు. నేను ఆధార్ కార్డు అడగడానికి బ్యాంకుకి వెళ్తే నేను తీసుకెళ్ళినటువంటి డ్రైవర్ని మమ్మల్ని అందరినీ కొట్టి చిత్రహింసలు పెట్టారు. దానికి మేము ఏం చేయాలో పాల్పోవటం లేదు ఈ రోజు కూడాను. బాబుని ఎతికే క్రమంలో ఆ గ్రామంకి సందర్శించారు, అక్కడికి వెళ్తే మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? బాబును వెతకడానికి ఆ ఊరు పోలీసుల వారు ఒక కానిస్టేబుల్ని ఇస్తే వెళ్తే మా అత్తగారు నానా మాటలు అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. పోలీసు వారిని మమ్మల్ని చాలా చిత్రవద చేస్తున్నారు. ఏవేవో మాటలాడుతూ నోరేసుకొని మా మీద పడిపోతున్నారు. కానీ బాబుని ఇస్తామని కానీ పలాని చోట ఉంచామని కానీ మీరు చూపిస్తామని కానీ ఇటువంటి ఏమైనా కనీసం భరోసా ఇచ్చారా? లేదు, ఇవ్వటం లేదు. మేము తీసుకువస్తామంటున్నారు కానీ రోజులు గడిచిపోతున్నాయి. దానివల్ల సుఖం లేదు. బాబుకు రోజుకి పెరిగే కొద్దీ పాలు తాగే చంటి బిడ్డ, మదర్ ఫీడ్ ఉన్నవాడు ఏమి తింటున్నాడు, ఏమి చేస్తున్నారు వాళ్ళకి ఏమీ తెలీదు. పుట్టెరుగు వాళ్ళ మొహాలే తెలీదు. ఏ రకంగా ఉంటున్నాడు అనేదే నా భయం. వాడు నోటు వెంట మాట చెప్పలేనివాడు. ఎండాకాలం మంచినీళ్ళు మేము టైంకి ఇస్తుండేవాళ్ళం. వాళ్ళు ఏమి ఇస్తారు, ఏం చేస్తారు? కేవలం కక్షపూర్వితంగానే నా బాబుని తీసుకెళ్ళడం జరిగింది. నా మీద కోపంతో తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో, క్రూరులు కదా, ఏం చేస్తారో అన్న భయం నాలోన పెరిగిపోతూ ఉంది రోజుకి. సురక్షితంగా బాబు మళ్ళీ తల్లి ఒడిలోకి చేరుతాడన్నటువంటి ఆకాంక్ష ఒక ఎత్తు అయితే, అటువంటి మూర్ఖుల చేతిలో ఉన్నాడు, జరగరానిది ఏదైనా జరుగుతుందన్నట్టు భయం కూడా వెంటాడుతుందండి.
వెంటాడుతుంది. వాళ్ళు ఏం చేస్తారో అన్న భయం నాలో ఉంది. ఎందుకంటే నన్నే సరిగ్గా చూడని వాడు చంటి బిడ్డ, వాడిని ఎలా చూస్తారన్న భయం, కొట్టేస్తున్నారేమో ఏడుస్తుంటే అన్న భయం నాలో ఉంది. బాబు ఏటైపోతాడు అన్న భయం నాలో ఉంది. తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. 20 నెలల పాటు కంటికి రెప్పలా కొడుకును కాపాడుకుంటూ వచ్చిన క్రమంలో పట్టపగలు ఇంట్లో భార్య లేదన్న విషయం తెలుసుకున్నటువంటి భర్త, వాళ్ళ తమ్ముడు ఇద్దరితో పాటు మరో ఇద్దరు వచ్చి అత్తపై దాడి చేసి చంటి బిడ్డని దిగిపోయి 4 రోజులు కావస్తా ఉంది. ఈ విషయంపై బిడ్డని తమ చెంతకు చేర్చాలని పోలీసులు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన అనుషకు మాత్రం పోలీసులు పట్టించుకుపోవడంతో నిన్న ఫిర్యాదుల విభాగంలో ఆమె ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడంతో మాత్రం ఎఫ్ఐఆర్ రైజ్ చేశారు. 4 రోజులుగా తప్పిపోయినటువంటి చంటి బిడ్డ ఎలా ఉన్నాడు, ఆయన యోగక్షేమాలు కూడా చూసే పరిస్థితి లేదు. కడుపును పడ్డ బిడ్డను చూడ్డానికి కూడా రాని తండ్రి ఈరోజు 20 నెలల అనంతరం కోర్టు విధించినటువంటి ఏదైతే వారికి నష్టపరిహారం ఉందో దాని మెయింటెనెన్స్ ఇవ్వబడుతుందన్నట్టు ఉద్దేశంతో అత్తమామూల కన్ను సైకిల్ మీదనే భర్త మాత్రం ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నారో వారి చెంతనున్నటువంటి తన బాబుకు మాత్రం ప్రాణహాని పొంచి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తన బాబును తన చెంతకు చేర్చేందుకు మాత్రం పోలీసులు సహకరించాలని ఆమె ప్రాధాయపడుతుంది. మరి ఈ విషయంలో పోలీసులు త్వరితగా దర్యాప్తు నిర్వహించి ఆ చంటి బిడ్డ ప్రాణాలతో కాపాడి తల్లి చెంతకు చేరుస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.